తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలాగున చదువుచున్నాం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. జటామాంసి అత్తరు చాలా ఖరీదైనది. ఆ దినాలలో అది 300 దేనారముల విలువ గలది, అనగా ఒక వ్యక్తి సంవత్సరం అంతటి జీతముతో సమానం. మరియు ప్రభువు పాదముల యొద్ద మరియ 300 దేనారములు అనగా తన మొత్తము రాబడిని పెట్టివేసింది. ఇక్కడ ప్రభు అయిన యేసు ఎడల మరి యొక్క ప్రేమ కృతజ్ఞతయే అయ్యున్నది. ఎందుకంటే మరణించిన తన సహోదరుని ప్రభువు తిరిగి జీవింపచేశాడు. మనుష్యులు తమ పాపముల్లోనూ అపరాధముల్లోనూ చచ్చి ఉండగా ప్రభు అయిన యేసు వారికి జీవమిచ్చుటకు ఇష్టపడుచున్నాడు, దానికి సిద్ధముగాను ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మన పాపములకు వచ్చు శిక్షను తన శరీరంపై వేసుకొని సిలువకెక్కాడు. మృతులలో నుండి లేచి ఈ భూమిపై తమ పాపముల నుండి మనుష్యులకు క్షమాపణ కలుగజేయుటకు అధికారము కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయనపై విశ్వాసం ఉంచి తమ పాపముల నిమిత్తమై క్షమాపణ కోరుకుంటారో అట్టి వారిని క్షమించుటకు ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడినై ఉన్నాడు. అట్టి దేవుని ప్రేమ నుండి ఏ మనుష్యుడు అతనిని వేరు చేయలేడు. రక్షణ పొందినవాడు ప్రభు యొక్క బలియాగాన్ని అర్థం చేసుకొని అతని రక్షణ యొక్క వెల ఎంత అమూల్యమైనదో అని గ్రహిస్తాడు. అంతటి అమూల్యమైన బలియాగమునకు బదులుగా మనము ప్రభువుకి ఏమి ఇవ్వగలము? ఈరోజు మీ హృదయమును ప్రభువుకి ఇచ్చుటకు మీరు సిద్ధమేనా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు